యూరియా కోసం రైతులు నడి రోడ్డెక్కి ధర్నాలు చేసే దుస్థితి కల్పించాయని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు యూరియా ఇవ్వలేని చేతగాని దద్దమ్మ ప్రభుత్వాలని ఆయన మండిపడ్డారు. అరిగోసపడుతున్నా పట్టించుకోని కాంగ్రెస్ బీజేపీలకు రైతుల ఉసురు తగులుతుంది అన్నారు. తెలంగాణలో ఇద్దరు కేంద్ర మంత్రులున్నా ఎరువుల కొరతపై నోరు మెదపడం లేదని విమర్శించారు. రైతులు ఇబ్బంది పడుతుంటే పట్టించుకునే అధికారి లేడని అగ్రికల్చర్ అధికారులపై హరీష్ రావు సీరియస్ అయ్యారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను చిన్న చూపు చూడడం సరికాదు అన్నారు. రైతుల అవసరాలకు అనుగుణంగా ఎరువుల బస్తాలు ఇవ్వాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. పాపం 6 గంటలకు వచ్చిన రైతులు నువ్వు వచ్చేదాకా స్టార్ట్ చేయదంటే నువ్వు వచ్చేది ఎప్పుడు వీళ్ళకి ఇచ్చేది ఎప్పుడు ఏమట్టలేదు ఏడున్నావు తొందర రా. ఇప్పుడు 4 రోజుల నుంచి లైన్ కట్టింది. 4 రోజులకు వచ్చింది ఒక లారీ. దానికి నువ్వు రావాలి, ఒక్క సంచి ఇయ్యాలి, వాళ్ళు బతకన్నారా? మరి పిల్లలు ఏమంటున్నారు? నువ్వు వచ్చేదాకా ఇచ్చులేదంటు. మరి స్టార్ట్ చేయండి, తొందరగా స్టార్ట్ చేస్తే మరి ఇచ్చేస్తే 2 గంటలు ఇస్తే పోతారు కదా. 6 గంటలకు వచ్చి 5 గంటలకు వచ్చి లైన్లో నిలబడ్డారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు టిఫిన్ చేయొద్దు, ఛాయ్ తాగద్దు, మరి బాత్రూమ్ పోవద్దు, ఈయనే కూర్చోవాలా?